గురుగారు తదుపరిగా కుంభరాశి గురించి చెప్పండి. కుంభరాశి వాళ్లకు ఈ సెప్టెంబర్ మాసము చాలా అనుకూలముగా ఉందమ్మా. వీళ్ళది అనుకున్న పనులు అనుకున్న సమయానికి చేసుకోవటము, బయటికి ఎవరికి తెలియకుండా రహస్యంగా వీళ్లకు వీళ్ళే లోపల మనసులో పెట్టుకొని ముందుకు నడిచే విధముగా వీళ్ళ యొక్క ప్రయత్నాలు ఉంటాయి గాక కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి వస్తాయి. ఒక పని వలన ఆ పని చేసినందుకు గాను అబ్బా చాలా బాగా చేశారు మీరు, మేలు జరిగింది అని ప్రశంసలు అందుకోవడం జరుగుతుంది. కొన్ని విషయాలలో కొన్ని చిన్నపాటి ఇబ్బందులు ఉండవచ్చును, కానీ అవన్నీ కూడా జయము కలిగి ముందుకు పోయేటువంటి విధముగానే ఉంటుంది గాక. అలాగే దూర ఆలోచనల వలన కుటుంబ వృద్ధి అనేటువంటిది జరుగుతుంది. స్థిరాస్తి యోగ్యత ఏదైనా ఉండినా అది వీళ్ళ చేతికి ఖచ్చితంగా అంది తీరుతుంది గాక. స్థిరాస్తికి సంబంధించినటువంటి డబ్బు ఇవన్నీ కూడా వీళ్ళకి చేతికి అందుతాయి. స్థిరత్వము అనేటువంటిది ఏర్పరచుకుంటారు, ఆదాయము బాగా సంపాదిస్తారు. అలాగే కుటుంబ సౌఖ్యం అంతా కూడా కుటుంబం అంతా అనుకూలముగా ఉండి మేలు జరిగే విధముగా చూసుకుంటారు గాక. ఉద్యోగుల యందు అధికారులను కొంచెం వాళ్ళ యొక్క మన్ననలు పొంది పక్కన పెట్టి వీళ్ళు స్వతంత్రముగా ముందుకు వెళ్ళేటువంటి విధముగా కూడా ఉంటుంది. కొంతమంది కొన్ని అనుకూలాలు ఏర్పరచుకుంటారు వీళ్ళు. అలాగే దైవారాధనతో క్షేత్రాలకు వెళ్ళి రావటము కానీ, దైవ దర్శన భాగ్యం అనుకోకుండా దైవ దర్శనం అనేటువంటిది చేసుకోవడం జరుగుతుంది. దేవుడు ఎదురు రావటము, వీళ్ళు వేరే పని మీద పోతే భగవంతుడు ఎదురైనాడు, మనకు ఆశీర్వచనము మేలు జరిగింది అని సంతోషముగా అనుకోవటము, పుణ్యక్షేత్రాలకు వెళ్ళటము, అక్కడ స్నాన సంధ్యానుష్ఠానం చేసుకోవటము, దైవ దర్శనం చేసుకోవటము, నాకు పుణ్యం కలిగింది అనేటువంటి భావనతో తిరిగి వెళ్ళి రావటము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా వీళ్ళకు సంతాన యోగం, ఒకవేళ వివాహము కావాల్సినటువంటి వాళ్ళు ఉంటే వివాహము కావడానికి మాటలు జరుగుతాయి, లేదా సంతానము కలగడానికి గర్భము నిలబడము కానీ ఇలాంటివి జరుగుతాయి గాక. ఏది ఏమైనా అలాగే కీర్తి సంభవిస్తుంది. మంచి కీర్తివంతులుగా పేరు పొందినటువంటి ఇదిగా వీళ్ళకి పెద్దవాళ్ళు అబ్బా వాళ్ళకేముంది అనేటువంటి భావనతో కాస్త ముందుకు వెళ్ళి వాళ్ళ జీవితం ముందుకు వెళ్ళే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేసే విధముగా అందరూ కూడా పొగడము, అభినందించడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే కొంత ధన నష్టము కలుగుతుంది. అంటే ఏదో దానికి ఖర్చు పెట్టడం చేయటము అవన్నీ అవసరమే కదా, అలా కొంచెం ఖర్చు పెట్టుకోగలుగుతారు. ఆపదలు సంభవిస్తాయి, కొన్ని ఆపదలు సంభవిస్తాయి. ఆపదలు రావటము రావు అని చెప్పటానికి ఉండదు, వస్తాయి. కానీ ఆ ఆపదలను విభేదించి దాన్ని పక్కకు పెట్టి జయించి ముందుకు వెళ్ళే విధముగానే వీళ్ళ యొక్క ఈ రాశి వాళ్ళ యొక్క ఇది ఉంటుంది. ఏది ఏమైనా వీళ్లను కొంతమంది ప్రముఖులు గుర్తించడము, వీళ్ళను పిలవటము, వీళ్లకు సన్మానాలు లాంటివి చేయటము ఇవన్నీ కూడా జరుగుతాయి. అంటే ప్రజలలో ఎప్పుడైతే పడతారో ఖచ్చితంగా ప్రజల నుంచి వీళ్ళ మీదకు దృష్టి పడి వీళ్ళకు బాగా మెరుగైనటువంటి విధముగా జీవితము ఉండబోతూ ఉన్నది. అలాగే కొన్ని విషయాలలో కార్య విఘ్నాలు కలుగుతాయి. ఒక కార్యం చేస్తున్నాము అంటే కాస్త దానికి ఈ చిన్న ఇబ్బంది కలగడం సహజం. ఒక పని చేస్తున్నాము అన్నప్పుడు ఆ ఇబ్బంది కలగకుండా, అంటే విఘ్నాలు కలగకుండా, కార్య విఘ్నం అనేటువంటిది లేకుండా, ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా సాగటానికి గణపతిని ఎప్పుడైనా కూడా చేసుకుంటారు. అలా అనుకూలవంతముగా వీళ్ళు గణపతిని ఆరాధించి ముందుకు వెళ్ళి గణపతి దేవాలయంలో నమస్కారాలు చేసుకొని కానీ, లేదా గణపతి నవరాత్రులు వస్తున్నాయి అక్కడ ఏదైనా కాస్త 10 రూపాయలు ఇచ్చి కానీ వీళ్ళు ఆ యొక్క ఇది పోగొట్టుకోవడానికి అర్హులు అని తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ.